శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 3వ అధ్యాయం వైష్ణవ గీత కథనం. అనంతరం అంబరీష మహారాజు మహాబుద్ధిశాలయగు మార్కండేయ మహామునిని నారదముని ఏ యోగం చేత గాన విద్య ప్రాప్తింప చేసుకొనెనో ఆ సర్వ వృత్తాంతాన్ని నాకు వివరింపుడు. మహామతివంతుడు నీవు సర్వజ్ఞుడవు, అందుచేత నాకు సర్వస్వం తెలుపుడు అని కోరెను. మార్కండేయుడు అంబరీష మహారాజుతో ఈ విధంగా చెప్పెను. రాజా, ఒకప్పుడు నారదుడు నాకు దివ్య దర్శనం కలిగించుటచే ఆ మహా తేజస్వియగు నారదుని నుంచియే ఈ వృత్తాంతం స్వయంగా నేను వినియుంటిని. ఆ వృత్తాంతం వినుము. దుఃఖితుడగు నారద భగవానుడు తుంబురునికి కలిగిన ఖ్యాతి గౌరవాలు స్మరించుకుంటూ శ్వాసను కూడా నిరోధించి 1000 దివ్య వర్షముల వరకు తపస్సు అనురించెను. పిమ్మట తన తపస్సు సమాప్తం చేసి పరమ కఠోరంగా మరి ఒక తపోవిధం ఆచరించెను. పిమ్మట అంతరిక్షాన దివ్య గంభీర స్వరం గల అద్భుతముగా ఆకాశవాణి వాక్కులను మహాముని నారదుడు వినెను. ఆ ఆకాశవాణి, మునిశ్రేష్ఠ, ఏలా ఈ కఠిన తపాన్ని ఆచరిస్తున్నావు? నీ బుద్ధి గాన విద్యయందు ప్రసారిస్తుండిన ఎడల మానస పర్వతంపైకి పోయి అక్కడ గల గుడ్లగూబను దర్శించము. ఆ గుడ్లగూబ జ్ఞానబంధువు అని పేరుచే ప్రసిద్ధమైనట్టుది. త్వరగా అక్కడకు చేరుకొని దాన్ని దర్శించము. నీవు గాన విద్యను నేర్చినవాడ వగదువు అని పలికినది. బుద్ధిశాలియగు నారద మహాముని ఆ ఆకాశవాణి వచనాలు విని ఆశ్చర్యచకితుడయ్యను. అనంతరం అతడు మానస సరోవర సరస్సుపై గల పర్వతం వద్దకు చేరుకొనెను. అక్కడ గంధర్వ, కిన్నెర, యక్ష, అప్సరాది గానప్రియులు దానికి నలుదిశలందు కూర్చుని ఉండుట అతడు చూసెను. జ్ఞానబంధుడగు గుడ్లగూబ పక్షి నుంచి వారందరూ గాన విద్య ఎందు శిక్షితులవుతున్నారు. వారందరూ సంతోషిత స్వాంతులై ప్రసన్న చిత్తాలతో మధురకంఠయుక్తులై జ్ఞానబంధుని చుట్టూ ఆసీనులై ఉండిరి. వారు గానప్రియుడగు నారదుని చూసి ఆయనకు ప్రణామం ఆచరించి ఉచిత విధాన స్వాగతించి పులకాంకితులైరి. జ్ఞానబంధు నారదునితో, మహామతి, మీరిక్కడికి ఎలా వచ్చారో, నేను మీకు ఏ కార్యం చేసి పెట్టగలను అని ప్రశ్నించెను. అంతటా జ్ఞానబంధునితో నారదునిట్లనెను. ఓ మహాబుద్ధిశాలి ఒక జ్ఞానబంధు, నాకు జరిగిన విషయాలు తెలియజేస్తాను. నేను చెప్పు విషయాలు ఉన్నదున్నట్టుగా వినుము. గడిచిపోయిన కాలమందు నాకు సంఘటించిన ఆశ్చర్యజనక ఘటనలు తెలుపుతున్నాను. మహావిద్వాంసుడా, పూర్వయుగమందు నేను లక్ష్మీ సహితుడకు విష్ణువు వద్దకు పోయి ఉంటుని. ఆయన నన్ను పక్కగా నిలబెట్టి తుంబురుని ఆహ్వానించి తుంబురుని ఉత్తమ గీతాలు విని ఉండెను. దాని అనంతరం అన్యదేవతలందరూ ఆ స్థానం నుంచి విడలిపోయిరి. కౌశికుడు మొదలగు గానయోగులు విష్ణువు సమీపాన ఆసీనులై ఉండిరి. నేను దుఃఖితుడనైతిని. ఆ హేతువు చేత మిక్కిలి దుఃఖితుడనై తపస్సాచరించుటకు అక్కడికి వచ్చి తిని. దాన రూపంలో నేను సమర్పించినట్టుది, హోమం ద్వారా నేను ఇచ్చినట్టుది, నేను విని పఠించినట్టుది సర్వమును విష్ణు మహత్యం చేత సంబద్ధమగను. సంగీత మార్గం యొక్క 16వ భాగానికి కూడా సమానం కాదు అని ఆలోచించి నేను ఘోరమైన తపస్సు ఆచరించాను. ఈ గాన విద్య లభ్యం కావాలనే ఉద్దేశం చేత 1000 దివ్య వర్షాలు తపస్సు చేశాను. ఓ పక్షిరాజా, నేను నీ వద్దకు వచ్చుటకు ఆకాశవాణి ఆదేశించిన దేవర్షి, నీవు సంగీతమందు అభిలాష కలవాడవైన గుడ్లగొబ్బ వద్దకు పొమ్ము. అక్కడ నీవు అచిరకాలాన్ని గాన విద్య పొందగలవు అని వినుట చేత ప్రేరణ కలిగి నీ వద్దకు వచ్చాను. హే అవ్యయ, నేను నీ శిష్యుడను. నేనేమి చేయవలనో తెలిపి నన్ను రక్షించము అని విన్నవించెను. నారద మహర్షి మాటలు వినే గానబంధుడను ఆ ఉలూకము ఇట్లు చెప్పెను. మహామతి నారద, నాకు పూర్వం జరిగిన విషయం వినము. పూర్వం భువనేశుడు అని పేరుగల ఒక ప్రసిద్ధుడగు రాజు కలడు. ఆయన 1000 అశ్వములతో అశ్వమేధ యజ్ఞాలు, 10,000 వాజపేయ యజ్ఞాలు చేశాను. ఆ రాజు లక్షల కొలది, కోట్ల కొలది గోవులను, సువర్ణ నాణెములను, వస్త్ర, రథ, గజ, అశ్వ కన్యలను బ్రాహ్మణులకు దానమొనరించెను. ఆయన పృథ్వీపాలను మొనర్చుచు తన రాజ్యాన్ని విష్ణువును ప్రశంసించినట్టువి, అట్లే ఇతరులను ప్రశంసించినట్టువి, లేక అన్య ప్రశంస చేయనట్టి గానాలను ఎవరు గానం చేస్తారో వారు నా చేతుల్లో మరణదండకు గురి కాగలరు. వేదముల చేత మాత్రమే మహావ్యక్తులు పూజాయోగ్యులవుతారు. స్త్రీలు నిరంతరం నన్ను స్తుతిస్తూ పాడాలి. సూతులు, మాగధులు కేవలం నా ప్రశంసా గీతాలు మాత్రమే గానం చెయ్యాలి అని ప్రకటించను. ఆ విధంగా ఆజ్ఞాపించి మహా తేజస్విగా ఆ రాజు ప్రజాపాలన మొనర్చుచుండెను. రాజు యొక్క రాజధాని నగరానికి సమీపాన హరిమిత్రుడని పేరు గల ప్రసిద్ధుడు ఒక బ్రాహ్మణుడు వసించుచుండెను. అతడు విష్ణు భక్తుడై సర్వద్వంద్వములు అనగా రాగద్వేషాది రహితుడుగా ఉండెను. అతడు నదీ తీరానికి పోయి అక్కడ విష్ణు
విష్ణు విగ్రహాలను అర్చించుచుండెను. అతడు తీయని ఖాద్య పదార్థాలు, పాయసం, నెయ్యి, పెరుగు మొదలగు నైవేద్యాలను సమర్పించి శుచిత్తుడై విగ్రహానికి నమస్కరించి విష్ణువును ప్రశంసిస్తూ తాళము వర్ణయుక్తముగా భజన గీతములను గానం చేయుచుండెను. అంతేకాక అత్యంత భక్తిభావయుక్తముగా అంతఃకరణంతో విష్ణు గీతాలు పాడుచు కాలం గడుపుచుండెను. ఒక మారు ఆ దేశమందు రాజు యొక్క గుప్తచరులకు చారులు ఆ బ్రాహ్మణుడున్న ప్రదేశానికి వచ్చిరి. వారు పూజాది సామాగ్రిని సంపూర్ణంగా నాశనం చేసి ఆ బ్రాహ్మణుని పట్టి బంధించి రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. అతన్ని చూసిన దుర్బుద్ధి కల ఆ రాజు దండించి ఆ బ్రాహ్మణుని ధనాదులన్నింటినీ లాగివేసుకుని తన రాజ్యం నుండి బయటకు వెడల నడచెను. మ్లేచ్చులు అక్కడ గల విష్ణు భగవానుని విగ్రహం తీసుకుని పోయిరి. కొంతకాలం గడిచిన పిమ్మట ఈ లోకాన అధికంగా గౌరవించబడిన ఆ రాజు మృత్యుప్రాప్తి పొందెను. పరలోకమందతడు ఆకలి చే పీడించబడి దుఃఖితుడయ్యను. మహాదుఖం పొందిన ఆ రాజు యమునితో, యమరాజా, నేను స్వర్గానికి తీసుకుని రాబడ్డా నన్ను నిరతం ఆకలి దప్పికలు బాధిస్తున్నవి. నేనేం పాపం చేసి తినే అని ప్రశ్నించాను. అతనితో యముడు ఇట్లు పలికాను, నీవు హరిమిత్రుడని బ్రాహ్మణుని విషయాన అతడు చేయు విష్ణు పూజా సంబంధంగా పాపము నడిచితివి. ఆ పాపహేతువు చేత నీకు క్షుధారోగం ప్రాప్తించింది. నీవు అజ్ఞానం మోహవశంన ఆ పాపం నడిచావు. ఆ విష్ణు భక్తుడకు హరిమిత్రునికి మహాపాపం చేసితివి. ఓ రాజా, ఆ పాపం చేత నీవు చేసిన దాన యజ్ఞాది సర్వము నష్టం లేనవి. గీతవాద్య సహితంగా భజన చేస్తున్న హరిమిత్రుడని బ్రాహ్మణుని బంధించి అతడి ధనం అపహరించావు. అంతేకాక విష్ణు పూజ యందు సమర్పించబడిన సమస్త ఉపహారములను తీసుకొని వేసితివి. నీ సిపాయిల చేత ఆ సర్వ వస్తువులు లాక్కొనబడినవి. నీ ఆజ్ఞ చేతనే వారి పాపాలు చేసిరి. రాజా, విష్ణు ప్రశంసను వదిలివేసి ఆ బ్రాహ్మణుని చేత సంగీత క్రియాకలాపాలు నిరోధించి వదిలివేయినట్లు చేసితివి. అందుచేత ఈ మహాపాపకర్మల వల్ల నీకు స్వర్గాది జీవనం నష్టమైపోయింది. ఇప్పుడు నీవు పర్వత గుహలకు పోయి నిరంతరం నీ శరీరాన్ని ఖండించిన భాగాలను భుజిస్తూ ఇంతకు ముందు నీవు చేసినట్లే నీ ఆకలి తీర్చుకొనము. నీ ఆకలి పోగొట్టుకుంటేందు శరీర భాగాలు తిన్నప్పుడు నీవు మహానరకం నందు పడిన అనుభవం పొందుతావు. ఈ విధంగా మన్వంతరం పూర్తి అగు వరకు ఇట్లే చేస్తూ ఉండాలి. ఈ మన్వంతరం సమాప్తమైపోయినంతనే నీవు భూమిపై తిరిగి మనుష్య రూపాన జన్మ ఎత్తగలవు అని గానబంధుడను ఉలూకం చెప్పెను అని ఇట్లు చెప్పి యముడు అక్కడే అంతర్ధానమయ్యను. ఈ విధంగా పలికిన యమునితో గానబంధుడు ఇట్లు చెప్పెను, గణాధిపతులను స్తుతించుచుండగా ఒక విమానమందు హరిమిత్రుడు తన బంధు సహితుడై విష్ణులోకం చేరను. భువనేశ మహారాజు ఒక గుహయందు తన శరీర భాగాలనే తినుచు అట్లే ఉండిపోయాను. అయినను అతని ఆకలి దప్పకలు చల్లారక బాధపడుచుండెను. నేనక్కడ ఆ రాజును చూచి తిని అతడు సర్వమును నాకు తెలియజేశాను. రాజును చూసి సర్వమును గ్రహించి నేను హరిమిత్రుని వద్దకు చేరుకొంటిని. సూర్యుని వలె ప్రకాశిస్తున్న విమానమందు అమరులచే పరివేష్టితుడై స్వర్గానికి పోవుచుండగా హరిమిత్రుని నేను చూశాను. ఇంద్రజమ్నుని కృపచేత ఉత్తమమగు ఆయువును పొందుతిని. ఓ సువ్రత, అతని కృపచేతనే నేను హరిమిత్రుని చూడగలిగితిని. ఆయన భక్తి ప్రభావం చేత నా మనస్సు సంగీతం వైపుకు మళ్ళినది. ఓ ముని, నేను సంగీత కళను అభ్యసిస్తూ 60,000 సంవత్సరాల కిన్నరుల మధ్యనే గడిచినవి. అంతటా నాకు ఆశీర్వాదం లభ్యమై చాలా స్పష్టంగా కంఠధ్వని వచ్చింది. అప్పుడు నేను సంగీతాన్ని అభ్యసించాను. పిమ్మట అంతకు రెట్టింపు కాలమందు అనగా 120,000 సంవత్సరముల కాలంలో నేను సంగీత కళ యందు పూర్వ ప్రజ్ఞను పొందగలిగాను. అప్పటి నుంచి 10 మన్వంతరాలు గడిచిపోయినవి. నేను సంగీత గురువునైతిని. ఇక్కడ ఉండు గంధర్వులు కిన్నెరులు నన్ను వారి గురువుగా భావించి నా వద్దకు చేరుకొనిరి. ఓ తపోధన, మహాతపస్సు తప్ప కేవలం విద్యాబలం చేత గాన విద్య ప్రాప్తించదు. అందువల్ల నీవు నా మాటలు శ్రద్ధగా విన్న నీకు సంగీత జ్ఞానం ప్రాప్తించగలదు అని ఉలూకం ఈ విధంగా చెప్పిన పిమ్మట మునిశ్రేష్ఠుడు నారదుడు అతనికి వంగి నమస్కరించెను. మార్కండేయుడు ఇట్లు చెప్పెను, ఉలూకుని సలహా విని నారదముని తన ఉపాధ్యాయుడు చెప్పిన ప్రక్రియ అనుసరించి సంగీత కళ అభ్యసించెను. అంతటా గుడ్లగూబ ఇప్పుడు లజ్జను వదిలివేయము అని చెప్పి ఇంకనూ ఇట్లు పలికెను, స్త్రీతో సంగమం అనగా సంభోగం చేస్తున్న సమయాన, గానం చేస్తున్న సమయాన, జూదమాడుతున్న సమయాన, సభయందు ఉపన్యసించు సమయాన, వ్యవహారం చేస్తున్న సమయాన, భోజనం చేయి సమయాన, ధర సంచయం చేయి సమయాన, అట్లే అయవ్యయంలో లెక్కచు
లెక్కించే సమయాన వ్యక్తి లజ్జ వదిలివేయవలను. శరీరాన్ని వంచి ఎల్లప్పుడూ గానం చెయ్యరాదు. అట్లే లావుపాటి దుప్పటి మొదలైనవి కప్పుకొని చేతితో సూచన చేస్తూ పెద్దగా అరుస్తూ నాలుక బయట పెట్టి ఎన్నడూ గానం చెయ్యకూడదు. చేతులను పైకెత్తి ఊర్ధ్వ దృష్టి కలవాడై తన శరీర అవయవాలను చూచుకొనుచు అట్లే వేరొకని చూచుచు గానం చెయ్యరాదు. పైకి లేచినప్పుడు చేతితో నడుంపై తట్టుకొనుట, నవ్వుచూ లేక క్రోధంతో శరీర అవయవాలను కంపించుట చేయరాదు. దృష్టిని కూడా వేరే ఇతర విషయాలపై పెట్టరాదు. ఓ మహానుభావ, గాన విద్యాభ్యాసమందు ఇట్టి ప్రవృత్తులు ఉచితములని భావించబడవు. ఒక చేత తాళం వేయట సంభవం కాదు. ఆకలి దప్పికల చేత భయభీతుడైన వ్యక్తికి గానం అవసరం కాదు, అనగా గానం చెయ్యరాదు. అట్లే అంధకారమందు గానం చెయ్యకూడదు. సంగీతాభ్యాసమందు వీనితో కలిసి తప్పుడు గాన విధానాలు అనుసరించరాదు. మరలా మార్కండేయుడు ఇట్లా చెప్పెను. ఉలూకం ఈ విధంగా సర్వమును చెప్పిన అనంతరం నారదముని తన గురువు చేత బోధించబడ్డ విధానం అనుసరించి 1000 దివ్య వర్షాల పాటు సంగీత విద్య అభ్యసించెను. పిమ్మట అతడు గీత ప్రస్థానాది విధానాల చేత వీణావాదనం నందు నిష్ణాతుడై సర్వస్వర విభాగాలు నేర్చుకొనెను. మునుల్లో శ్రేష్ఠుడగు నారదుడు 36,000 స్వర భేదముల యందును సర్వజ్ఞానమందు విశేషజ్ఞుడయ్యను. మునులతో కూడి ఉన్న గంధర్వ కిన్నరులు నారదుని గానం చేత మిక్కిలి సంతోషిత స్వాంతులైరి. సంగీత కళను అభ్యసించిన పిమ్మట ముని గానబంధునితో, నీవు జ్ఞాన విశారదుడవు, నీ వద్దకు వచ్చి నేను సంగీత విద్యా సంపన్నుడనైతిని. ఓ అజ్ఞాన నాశకుడవగు ఆచార్య, నేను నీకు ఏమి చేయగలను అని ప్రశ్నించగా గానబంధుడు ఇట్లు తెలిపాను. ఓ బ్రాహ్మణుడా, బ్రహ్మ యొక్క ఒక దినమందు 14 మనువులు ఉద్భవిస్తారు. మనువుల పాలన అనగా 14 మన్వంతరాల పిమ్మట 3 లోకంలో వినాశనం జరుగును, ప్రళయం ఏర్పడను. అప్పటి వరకు నాకు ఆయువు ఉండును. అందుచేత అప్పటి వరకు నాకు మహా శుభకాలంగానే ఉండను. మునిశ్రేష్ఠ, నీవు నీ మనస్సును నిశ్చయించుకున్నదే నాకు గురుదక్షిణ కాగలదు అనగా నారదుడు, మహాబుద్ధిశాలి వగు గురువర్య, నీకు శుభమగుగాక. ఈ కల్పం సమాప్తమైనప్పుడు తర్వాత కల్పం ప్రారంభ కాలాన నీవు గరుత్మంతునిగా ఆగుతావు. నాపై దయ ఉంచి ప్రసన్నుడవు కమ్ము, నేను సెలవు తీసుకుంటానెను. అనంతరం మార్కండేయుడు ఇట్లు చెప్పాను. ఈ విధంగా పలికి నారదుడు విష్ణు భగవానుని వద్దకు శ్వేతద్వీపానికి పోయి అక్కడ విష్ణు భగవానుని ప్రశంసిస్తూ గానం చేశాను. ఆ గానం విన్న విష్ణువు, ఇప్పుడు కూడా నీవు తుంబురుదుని కంటే గొప్ప గాయకుడివి కాలేదు. ఇప్పుడు నేను తుంబురుదుని కంటే విశిష్టుడు అగు కాలము నీకు తెలుపుదును. గానబంధువు వద్దకు పోయి సంగీత విద్యా జ్ఞానం పొందితివి. ఓ ముని, వైవస్వత మనువు యొక్క 18వ యుగం యొక్క ద్వాపర యుగాంతమున నేను యదువంశాన దేవకీ గర్భ సంజాతుడనై వసుదేవుని పుత్రుడకు కృష్ణుడు అని పేరుతో జన్మించగలను. ఆ కాలమందు నీవు నా వద్దకు వచ్చి నాకు జ్ఞప్తి చెయ్యాలి. అప్పుడు నేను నిన్ను సంగీత కళా విశేషజ్ఞునిగా చేయుదును. అప్పుడు నిన్ను తుంబురుదునికి సమానునిగా చేయటే కాక అంతకంటేనూ అధికులుగా చేయుదును. అప్పటి వరకు గంధర్వులు దేవతల నుంచి ఈ గానకళ నేర్పించుచూ ఉండము అని తెలిపాను. ఈ విధంగా చెప్పిన విష్ణువు అక్కడే అంతర్ధానుడయ్యను. అనంతరం దేవర్షి విష్ణువుకు ప్రణామం చేసి వీణావాదన యందు తత్పరుడై సర్వాభరణ భూషితుడై దేవతలతో సమానంగా విష్ణు భక్తుడయ్యను. అంతేకాక తపోనిధియగు నారదముని తన భుజంపై వీణ నిడుకొని సర్వలోకముల యందును పరిభ్రమించుచుండెను. ధర్మవేత్త వీణావాదన దక్షుడు అగు నారదుడు వరుణ, యమ, అగ్ని, ఇంద్ర, కుబేర, వాయు, ఈశానుల లోకాలకు పోయి ఆ సభలయందు విష్ణువును ప్రశంసిస్తూ స్థుతులు గానం చేయుచుండెను. గంధర్వ అప్సరసులు గణముల చేత పూజితుడగు నారదుడు ఒకానొక సమయాన బ్రహ్మలోకానికి చేరుకొనెను. అక్కడ హాహాహూహులను పేరు గల గాన విద్యా విశారదులైన గంధర్వులు 2 కలరు. అక్కడికి పోయి వారితో కూడి నారద మహాముని విష్ణువును ప్రశంసిస్తూ గీతములను గానమునర్చెను. తేజోవంతుడకు పద్మయోని బ్రహ్మ తమ రూపాలలో మునిశ్రేష్ఠుడకు నారదును ప్రశంసించెను. సర్వలోక పితామహుడకు బ్రహ్మకు నారదుడు నమస్కరించి తన ఇచ్ఛానుసారం సర్వలోకముల యందు పరిభ్రమించుచుండెను. శీఘ్రకాలానికి అనంతరం నారదుడు తన వీణతో తుంబురుని నివాసానికి చేరుకొని అక్కడ ఆసీనుడై గానం చేయుట ప్రారంభించెను. షడ్జాది సప్తస్వరాలను అక్కడ ఆసీనుడై ఉండుట చూసి నారదుడు వేగంగా అక్కడి నుంచి బయటపడెను. మహాబుద్ధిశాలి అతడు వేర్వేరు స్థానముల యందు సంగీతం నేర్పించిన నారదుడు మిక్కిలి అలసిపోయెను. అయినను అతడు గాన విద్య యందు విశేషజ్ఞుడు. అతడు కీర్తనల సప్తస్వరముల అధిపతులకు దేవీ గణమును చూచి అక్కడ
కూర్చుండిపోయాను. వీణతో పాడుచుండిన ఆయన గానానికి ఆ రాగగణం వీణ యొక్క తంత్రి కింద వరుసను రాలేదు. అనంతరం మహాముని నారదుడు రైవతక పర్వతానికి పోయి శ్రీకృష్ణునికి నమస్కరించి శ్వేతద్వీపాన పూర్వం మహావిష్ణువు గాన విద్యను ప్రసాదించే విషయం గురించి చెప్పిన విషయాలను గుర్తు చేశాను. అది విని కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ప్రసన్న ముద్ర ఎందు చిరునగవుతో జాంబవతితో, భద్రమహిళ, శ్రేష్ఠుడుగు ఈ నారద మహామునికి వీణపై గానం చేయటం నేర్పించము అని ఆదేశించాను. శ్రీకృష్ణుని మాటలు విన్న జాంబవతి మందస్మితం చేస్తూ నారద మహామునికి గాన విద్య బోధించను. ఈ విధంగా 1 సంవత్సరం గడిచిన పిమ్మట నారద మహాముని విష్ణువు సమీపానికి పోయెను. ఆయనకు నమస్కరించి ఎదుట నిలబడగా విష్ణువు సత్యభామ దగ్గరకు పోయి ఆమె వద్ద నీకు ఉచితమగు విద్యను పొందము అని ఆదేశించను. ఇట్లా ఆదేశించగా ఆ ముని విష్ణువుకి నమస్కరించి సత్యభామ వద్దకు పోయెను. అంతట సత్యభామ 1 సంవత్సరం పూర్తిగా నారదునికి విద్య బోధించను. మరలా శ్రీకృష్ణుని ప్రేరణతో నారదుడు రుక్మిణి యొక్క గృహానికి పోయెను. అక్కడ దాసదాసి జనంతోనూ మహిళలతోనూ చుట్టుముట్టి ఉన్న రుక్మిణి నారదునితో, నీవు దీర్ఘకాలం నుండి గానం చేస్తూనే ఉన్నావు, కానీ సరైన విధంగా స్వరాలు ఆలపించుట తెలుసుకోలేదు అని పలికెను. తదుపరి మిక్కిలిగా పరిశ్రమించి రుక్మిణీదేవి చేత బోధించబడి ముని గానం చేసెను. అందుకే స్వరముల అధిపతులకు దేవీ గణములు నారదుని గానమును వీణాతంత్రులపై వినను. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మహాముని నారదుని పిలిచి గానయోగం బోధించెను. అప్పుడు మునిశ్రేష్ఠుడుగు నారదుడు తుంబురుని కంటెను అధికుడుగు గాయకుడయ్యను. అంతటి దేవర్షి శ్రీకృష్ణునికి నమస్కరించి నాట్యం చేయటం మొదలెడెను. ఆ నాట్యం చూసి నవ్వుతూ విష్ణువు, మహాముని, ఇప్పుడు నీవు సర్వజ్ఞుడవైతివి, నా ఎదుట మరలా గానం చేయము. నీవు అన్వేషిస్తున్న గాన విద్య అన్న అభీష్ట జ్ఞానం నీకు లభ్యమైంది. అందుకే నన్ను ప్రశంసిస్తూ తుంబురుదునితో పాటు గానం చేయమని పలకగా నారదుడు విష్ణువు ఆదేశానుసారం అట్లే చేశాను. శ్రీకృష్ణుడు లోకాధీశుడుకు శివుని పూజించినప్పుడు విష్ణువు యొక్క ఆజ్ఞచేత నారదుడు శివస్థుతిని గానం చేసెను. అతడు రుక్మిణి, సత్యభామ, జాంబవతి మొదలగు వారితో శ్రీకృష్ణునితో కలిసి శివస్థుతి గీతాలు పాడెను. శ్రేష్ఠ గుణములు కలిగిన మహారాజా, ఈ విధంగా కాలక్రమాన నారద మహాముని సప్తస్వరముల యందు విశేషజ్ఞుడయ్యను. సర్వశ్రేష్ఠులకు ముండలారా, ఇట్లు క్రమంగా సంగీత విద్య నారదునికి ప్రాప్తించిన విధం నేను మీకు తెలిపితిని. రాజా, విష్ణుదేవుని ప్రశంసిస్తూ గానం చేసిన బ్రాహ్మణుడు విష్ణులోకాన్ని చేరుకొనగలడు. రుద్రుని స్తుతిస్తూ గానం చేసిన బ్రాహ్మణుడు అంతకంటే అధికుడు కాగలడు. విష్ణువు, శివుడు కాక అన్యులకు వారెవరిని ప్రశంసిస్తూ గానం చేసినా అతడు నరకం పొందును. మనోవాక్కాయాలచే విష్ణు భక్తుడైన వాడు, ఆయన్ను స్తుతిస్తూ గానం చేసిన వాడు, విష్ణు మహత్యం విన్నవాడు విష్ణులోకం పొందగలడు. అందుచేత విష్ణువు అందరినీ మించిన ప్రభువని నరులు తెలుసుకొనగలుగుదురు. అందుకే విష్ణు ప్రశంస గానం చేయదగినది. వైష్ణవ గీతా కథనం అన్న 3వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.